న్యాయవాదులకు న్యాయం చేయాలి. ఇక్కడ జరిగినటువంటి సివిల్ కోర్టులో నిన్న జరిగినటువంటి అన్యాయం జరిగింది. దానికి సంబంధించిన ప్రధాన వార్త ఎస్సీ న్యాయవాదులపై వివక్షతపై నల్ల బ్యాడ్జీలతో నిరసన, కుల వివక్షతను కులదోలాలి. ఇక్కడ నల్గొండ సంబంధించిన ప్రధాన వార్త. ఈ యొక్క న్యాయవాదులు కూడా కుల వివక్షత ఉంటే ఇక దేనికి ఎక్కడ చెప్పుకుంటారు వాళ్ళు? రాష్ట్రం ఎడిపోతుంది, దేశం ఎడిపోతుంది. అడ్వకేట్లో కూడా కులాలు అంటగట్టి, మతాలు అంటగట్టి, క్యాస్టిజం తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ కూడా అంతర్గతంగా విభేదాలు సృష్టిస్తే ఎక్కడికి పోవాలి, ఎక్కడ ప్రశ్నించాలి, ఇవాళ ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితి ఉందో ప్రధానంగా కూడా రాసిన వార్తుంది. ఎస్సీ న్యాయవాదులు దేవరకొండ కోర్టు నందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ న్యాయవాదులు నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ దేవరకొండ కోర్టు నూతనంగా సీనియర్ సివిల్ కోర్టు ప్రారంభోత్సవ సందర్భంగా తేదీ 30/8/2024 నాడు దేవరకొండ భారతసేన అధ్యక్షులు గాజుల అంజనాయులు ఆధ్వర్యంలో భారతసేన కార్యదర్శి షాకత్ అలీ, మాజీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, మిగతా న్యాయవాదులు వాళ్ళ కమ్యూనిటీ న్యాయవాదులను వేదికపై పిలుచుకొని పరిచయం చేస్తూ షాల్వలు కప్పి గౌరవించాలని, కానీ ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను వేదికపైకి పిలవకుండా గౌరవించకుండా అవగౌరవపరచాలని సబ్ కోర్టు కొరకు మేమెంతో నిరంతరం శ్రమించామని, మాకు అవకాశం కనిపించలేని కుల వివక్షత గురి చేశారని, కావాలని ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని బార్ ప్రెసిడెంట్ కనుసన్నల్లో ఎస్సీ న్యాయవాదుల వివక్ష చూపిస్తూ మిగతా న్యాయవాదులుగా అవకాశం కల్పించలేని దీనిపై వివరణ కోరగా, అదేవిధంగా మా అగ్రకులం కొరకు కోర్టును మేమే తెచ్చుకున్నామని, మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, అడగడానికి మీరెవరని, మీ కులపు న్యాయమూర్తులు కానీ ఏలన చేశారని దేవరకొండ కోర్టులో ఉన్న కొంతమంది అగ్రకుల న్యాయవాదులు కోర్టు స్టాఫ్ను తప్పుడు దారి పట్టిస్తున్నారు. వారికి అనుకూలంగా మలుచుకొని వాళ్ళు వేసిన కేసులో త్వరగా సమన్లు అందేటట్లు చూసుకుంటారని ఎస్సీ న్యాయవాదులు కేసులో ముందుకు సాగకుండా కేసు పేపర్లను సమన్లను మాయం చేసేట్లు స్టాఫ్ను మేనేజ్ చేస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా వాళ్ళ తరాల నుండి వారసత్వంగా వస్తూ కులవివక్షత చూపిస్తున్నారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇట్టి సంఘటనలపై జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు ముందుకు రావడం లేదని, ఇట్టి సంఘటనపై బార్ కౌన్సిల్కు జిల్లా ఉన్నత హైకోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసి మా హక్కుల కొరకు ఆత్మగౌరవ పోరాటాలు చేస్తామని న్యాయవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ శ్రీనివాసు, మాతంగి సురేష్, ఎర్ర కృష్ణ, రాములు, కొమ్ము రాజశేఖరు, కొర్రె శ్రీనివాసు, నూనె సురేష్ మొదలైన న్యాయవాదులు పాల్గొని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. చూసినాం ఒక ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సివిల్ జడ్జి కోర్టు కూడా ఓపెన్ అయింది. దానికి సంబంధించి కొంతమందిని మాత్రమే పిలుచుకున్నారు, కొంతమందిని పిలుచుకోలేదు. అక్కడ చాలా వరకు ఇబ్బంది పడ్డారు. అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఉన్నారు. ఆ సంఘటన సంబంధించి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది, అక్కడ ఏం జరిగింది అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యంలో అసలు ఎందుకు అట్లా జరుగుతుంది వివక్షత అనేటువంటి నేపథ్యం కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హైకోర్టు అడ్వకేట్ గారు సంబంధించిన వార్త నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.